నమస్తే. బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ లెజెండరీ అవార్డు విన్నర్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వర గారు. వారిని అడిగి అసలు రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ పెట్టుబడి పెడితే ఎలాంటి లాభాలు వస్తాయి, అసలు మనీ ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, భూమిపై చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, బ్యాంక్లో సేవింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లాట్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఏ ప్లేసెస్లో కొంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఒక క్వశ్చన్ చిక్కు ప్రశ్న లాంటిది అనిపిస్తుంది నాకు కూడా. మీరు అన్ని ఇరికించే క్వశ్చన్లు అడుగుతారు కదా, యాంకర్తో మాట్లాడాలంటే భయం వేస్తుంది. మధ్యకాలంలో మీడియా కాబట్టి ఎటు ఒక్కటి మాట్లాడేస్తారు. డౌట్స్ సార్ చాలా మంది మాకే ఇన్ని వస్తున్నాయి, చూసే జనానికి ఇంకెక్కువ వస్తున్నాయి. డౌట్స్ కాదు, మీ డౌట్స్ మీ కోఆర్డినేటర్ డౌట్స్ అనుకుంటారు. సరే పర్లేదు చెప్పండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడి కింద ట్రంప్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. ఆయన ఫస్ట్ రావడమే వచ్చే ముందే చెప్పాడు నేను వస్తే చాలా చేంజెస్ చేస్తానని చెప్పి. అనుకున్నట్టుగానే చాలా చేంజెస్ అయితే చేస్తున్నాడు. సో ఆ చేంజెస్ వల్ల మార్కెట్ ఎలా ఉందో కూడా మనం చూసిందే. ఒకవేళ ఆ చేంజెస్ వల్ల డాలర్ వాల్యూ అయినా పడే అవకాశం ఉందా? పడితే మనకు వచ్చేసి ఈ గోల్డ్కి సంబంధించి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు, కాస్త తగ్గితే ఇంకొంచెం కొనుక్కోవచ్చు అని చెప్పి. ఆ గోల్డ్ మీద ఏమైనా కాస్త ఎఫెక్ట్ పడి తగ్గే అవకాశాలు అయినా ఉన్నాయంటారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తాగప్ప, మేము అలసిపోయాం. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, చాలా మంది ఏపీ వచ్చినప్పుడు తెలంగాణలో మార్కెట్ పడిపోద్ది అన్నారు. నిజంగా పడిపోయిందా? లేదు. అంటారు ఒక 2 అరటిపళ్ళు వాళ్ళు 10 సంవత్సరాలు అమ్ముతున్నాను మీ పక్కన రోడ్డు మీద. మూడోవాడు అభిజయాలు తమ్ముడు పెట్టాడు అక్కడ. వీళ్ళిద్దరు మూసేస్తారు ఇటు పెట్టాడని. వీడు కాదు, వీడి బిజినెస్ వీడికి ఉంటుంది, వాడి బిజినెస్ వాడికి ఉంటుంది. సో కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. నీకు సత్తా ఉండి నీకు క్వాలిటీ 10 మంది యాంకర్లను నేను ఫస్ట్లో పెట్టానంటే ఫస్ట్ వైట్ సీనియర్ యాంకర్ పద్మ అంటే పద్మ హ్యాస్ సర్టన్ బ్రాండ్. నంది రామేశ్వరరావు 1250 వీడియోల్లో మాట్లాడాడు. ఎవరు రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి అంత మాట్లాడలేదు తెగించి. 25 ఛానల్ రైట్ ఫ్రమ్ ఈటీవీ, ఎన్టీవీ, సుమన్ టీవీ, యూ టెల్ మీ ఎనీ ఛానల్ పేరు చెప్తే రియల్ ఎస్టేట్ మోస్ట్ ఆఫ్ ది నేనే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ బేసికల్లీ ఈజ్ అ చైల్డిష్ మెంటాలిటీ. చాలామంది తెలియదు. మనిషి పెద్దోడే 80-78 సంవత్సరాలు. కానీ ఆ చేష్టాలని కూడా చిలిపి చేష్టాలు అంటారు కదా, చిలిపి చేష్టాలు అంటే నాటీ. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటే ఆయనకే తెలియదు, మీకు నాకు ఎట్లా తెలుస్తుంది? వచ్చి జో బైడెన్ అనే ప్రెసిడెంట్, పాత ఎక్స్ ప్రెసిడెంట్ 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడు ఆయన 10 years మొత్తంలో. ఈయన ఒకరోజు వచ్చి సగం పైన సైన్ చేశాడు. సో ఆయనకి ఏంటంటే పెద్ద చాలామందికి అది తెలుసుకోవాల్సింది, ఈజ్ ద లాస్ట్ టర్మ్ ఫర్ హిమ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. మళ్ళీ జిందగీలో ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే 2 సార్లు ఎవరైనా ప్రెసిడెంట్ అవ్వగలుగుతారు. బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, అందరూ చూసుకుంటే జార్జ్ బుష్ 2 terms అలౌడ్. ప్లస్ ఈయన ఏజ్ కూడా పర్మిట్ చేయదు. ఏజ్ ఉన్నా సరే 2 times కంటే ఎక్కువ రాకూడదు. ఈయన ఏం చేస్తున్నాడు, ఈ 4 సంవత్సరాల్లో హిస్టరీని రీరైట్ చేస్తున్నాడు. అంటే నన్ను చిరకాలంగా నన్ను ఎవడు మర్చిపోడు. మంచి పనులు చేసినా మర్చిపోడు, చెడ్డ పనులు చేసినా మర్చిపోడు. రెండు కరెక్టేనా? చెడ్డకి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఇప్పుడు మీకు మంచి పేరు రావాలనుకోండి, నేను 30 years కష్టపడితే ఈ స్టేజ్లో ఉన్నాను. మన లెజెండరీ అవార్డు ఇచ్చారు నాకు. సో చెడ్డ పని కూడా ఒకసారి మిమ్మల్ని గట్టి కొట్టాను అనుకోండి, షోలో పేపర్లో వచ్చేస్తారు పలానా డాక్టర్ 30 years అంతా 3 minutes 3 seconds అయిపోయింది. సో విచ్ ఈజ్ రాంగ్. అట్లా ఇక్కడ ఏంటంటే ట్రంప్ గారు ఏంటంటే మొత్తం ఉన్న రూల్స్ 150 బర్త్ టూరిజం అని ఉంది, 150 సంవత్సరాల పైన ఆ రూల్. వీడు వచ్చి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసేసండి, చైల్డ్స్కి ఇవ్వమన్నారు. అది చాలామంది అపోజ్ చేస్తున్నారు. అవుతుందా లేదా? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టిందల్లా క్యాబినెట్, సెనేట్ 2 ఉంటాయి. ఆ 2 ఆమోదించాలి. ఈయన పెట్టినంత అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 50-50 బ్రిటానియా. సో రెండోది మీరు ఏమంటే డాలర్ వాల్యూ పడిపోతుంది అంటే, ఇప్పుడు ఆయన చేసింది 100% తప్పు అని కూడా అన్నాం. ఎందుకంటే ఆయన చేసింది ఆయన కంట్రీ కోసం ఆయన చేసుకుంటున్నాడు. సో మన స్వార్థం ఏంటంటే మన కోసం మనం కష్టపడడం స్వార్థం కాదు. బట్ ఏంటంటే ఆ డెసిషన్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయి. సడన్ డెసిషన్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు డెసిషన్ తీసుకుంటారు. ఆయన ఎప్పుడు హార్ట్ అటాక్ డెసిషన్, స్లోగా ఇంజెక్షన్, మెల్లిగా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్ ఒకప్పుడు ఎంత ఉంది? 5% కూడా ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 85-90%. అంటే అది మనకు తెలిసింది ఎఫెక్ట్ ఉందని మనకు తెలియలేదు. తెలియకుండానే అడుక్కున్నట్టుకి వాళ్ళని ₹5 యూపీఐ చేస్తున్నారు. అవునా? ఒకప్పుడు అలా ఉండేదా? లేదు. సో ఈయన ఏంటంటే సడన్ షాక్స్ ఇస్తున్నాడు. ఇది తీసేస్తా, అది తీసేస్తా, వాడిని పంపించేస్తా, వీడిని పంపించేస్తా, అది పెడతా, హడావిడి లక్కీ డ్రా స్ట్రిప్ తీసేస్తాం, తర్వాత వీసా పాలసీలు చేస్తాం, ట్యాక్స్లు ఇంపోజ్ చేస్తాం. ఇవన్నీ కూడా కొద్దిగా డిస్టర్బ్డ్ ఫ్యాక్టర్స్.
అయితే అల్టిమేట్లీ ఈజ్ హెడ్ ఆఫ్ ది ఇప్పుడు మొత్తం ప్రపంచానికి పెద్దని ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్ ఎవరున్నా. అక్కడ వాడు దుమ్మితే ఇక్కడ మనం దుమ్ముతాం, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతాం. అక్కడ ఏ ఎఫెక్ట్ అయినా మనకి 10 times ఎఫెక్ట్ మోర్ ఉంటుంది. సో ఇవన్నీ పెట్టుకుంటే గోల్డ్ రేట్లు మీరు అడిగారు, గోల్డ్ రేట్లు తగ్గుతాయా పెరుగుతాయి, అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతాయి ఎందుకు తగ్గుతాయని తెలుసుకోవాలి. గోల్డ్ రేట్ అనేది ఏంటంటే బేసిక్గా పెరగడానికి కారణం కానీ ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాక్, యుక్రెయిన్, రష్యా యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలు అంటే మీరు వెళ్తారా టూరిజంకి? నేను వెళ్తానా? జాబ్కి వెళ్తారా? అప్పుడు రెవెన్యూ ఏమవుతుంది? ఉన్న రెవెన్యూ తవ్వుకొని తింటున్నాం. ఖజానా మన స్టేట్ పరిస్థితి ఖజానాలో 0 అమౌంట్, 7 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇట్లా అక్కడ ఖజానా ఖాళీ అయినప్పుడు ప్రతి గవర్నమెంట్కి సెంట్రల్ రిజర్వ్స్ అని ఉంటాయి, గోల్డ్ నిధులు ఉంటాయి. ఆ గోల్డ్ నిధులు ఒకేసారి 1000 టన్నులు 2 టన్నులు డబ్బులు కావాలి కాబట్టి ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది, డబ్బులు లేవు కదా, మరి డబ్బులు కావాలి బతకడానికి. ఈ బంగారాన్ని రిలీజ్ చేసేస్తారు, ఒక 1000 tons 2000 tons రిలీజ్ చేసినప్పుడు చీప్ అవుతుంది మార్కెట్, అంటే గోల్డ్ రేట్ డ్రాప్ అవుతుంది. ఒక రీజన్. అదే రివర్స్, ఒకవేళ బాగుంది అనుకోండి, గోల్డ్ రిలీజ్ చేయరు, డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటే రేట్లు పెరుగుతాయి. ఈ రిలీజ్ చేసిన సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటుంది, అందుకని రేట్లు తగ్గుతాయి. సో అది ఒక. రెండోది యుద్ధాలు, జియో పొలిటికల్ కండిషన్, మీరు పొలిటికల్స్ అన్నారు, జియో పొలిటికల్ కండిషన్, దాన్ని బట్టి కూడా తగ్గుతాయి. ఆ మార్కెట్లో ఎలా అంటే యుఎస్ పాలసీ, ఎకనామిక్ పాలసీ ఎలా ఉంటే దాన్ని బట్టి మన రేట్లు తగ్గాలా పెరగాల, డాలర్ వీక్ అవ్వాలా డాలర్ స్ట్రెంగ్త్ అవ్వాలా అనేది డిపెండ్, మన చేతిలో ఉండదు. అట్లాంటి సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, ఎకనామిక్ పాలసీలో దాన్ని బట్టి తగ్గుతుంది. సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ ఇప్పుడు గత 1920లో చూసుకుంటే 25-30 రూపీస్ పర్ తులం ఉండేది 10 గ్రాములు. అట్లానే 1993లో 4500 24 క్యారెట్ ఉండేది. 2012-11లో 28,000 తులం అయింది 24 క్యారెట్. అట్లానే మొన్న కరోనా టైంలో 55-60 ఉండేది. మొన్న రీసెంట్గా 3 నెలలు 89,000 దాకా వెళ్ళింది. అంటే సిల్వర్ రేట్ 103,000 దాకా వెళ్ళింది. ఒకటి సిల్వర్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 75-70 పడిపోయి అంటే ఒక 10,000-15,000 ఇటు వేరియేషన్ ఉంది. కానీ నార్మల్గా చూసుకుంటే గోల్డ్ పెరుగుతుంది, రానున్న రోజుల్లో పెరుగుతుంది డెఫినెట్గా. తగ్గే ఛాన్సులు చాలా తక్కువ, పెరగడం ఎక్కువ తగ్గడం తక్కువ. తగ్గితే 1,000-2,000 ఇటు తగ్గొచ్చు గ్రాముకి ఎంత అని. బట్ ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్, ఎందుకంటే గోల్డ్ మార్కెట్ ఎందుకు తగ్గుతుందంటే ఇన్వెస్ట్మెంట్ రూపులు తగ్గిపోతున్న కొద్ది ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్కి వెళ్తుంది. అది డల్ ఉన్నప్పుడు ఇది వైస్ వర్స అన్నమాట, ఇది డల్ ఉన్నప్పుడు అది పెరుగుతుంది, అది డల్ ఉన్నప్పుడు ఇది పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లో రిస్క్ వేరు ఉంది, రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ ఉంది. అప్పుడు ఎందుకంటే లాస్ అవడం అనేది తక్కువ, పెరగడం అనేది నష్టం అయితే రాదు. బట్ షేర్ మార్కెట్లో పైకి వెళ్ళి కింద పడిపోవచ్చు, ఎంత సంపాదించినా దాన్ని డబల్ పోగొట్టుకోవచ్చు. ఉద్యోగంలా ఉంటుంది షేర్ మార్కెట్. గోల్డ్ అనేది 50. సో హైపర్జేషన్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఫస్ట్ బెస్ట్, తర్వాత గోల్డ్, తర్వాత స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఎవరికైనా అవగాహన ఉంది డే టు డే అది కూడా మంచిదే. మీరు నేను అంత అవగాహన ఉండదు, సో దాని మీద ఫోకస్ చేయలేం. ఈ గోల్డ్ కానీ రియల్ ఎస్టేట్ నిద్రపోతున్నాడు కూడా ఆస్తులు రెట్టింపోతాయి. ఈరోజు ఎవరైనా బిలియనర్ అంటే ఎవరున్నారమ్మా? 30% ఆఫ్ బిలియనర్స్ రియల్ ఎస్టేట్. అంటే 30% ఆఫ్ బిలియనర్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ హైదరాబాద్. అంటే ఎవరైనా పెద్దవాడు అంటే వాడికి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్ కనెక్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ టీవీ ఛానల్స్, ఫార్మా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కడో దగ్గర చెయ్యి ఉంటుంది, పరోక్షంగా ప్రత్యక్షంగానే. సో అందుకని రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రోటీ కపడా మకాన్, ఎవర్ గ్రీన్ బిజినెస్, తిండి బట్ట గూడు. సో దీని మీద ఇంకా మరింత వివరణ కావాలంటే ప్రజలు మనకు కాల్ చేయొచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుందా తరుగుతుందా అన్నది చాలా ఇన్ఫర్మేషన్ ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ డాలర్ విలువ వాల్యూ తగ్గచ్చా పెరగచ్చా అనేది కూడా కొంచెం డౌట్ ఉండేది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.